హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే, అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే రిప్లై అనేది ఇస్తాము ఎలాంటి డౌట్స్ ఉన్నా. ఇక విషయానికి వచ్చేసరికి అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేసేందుకు మొదటి విడతగా 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక వాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక వాడాలని అన్నారు. అంటే సాంకేతిక అంటే మన ఏఐ గురించి అనమాట. మొత్తం ఇంకా ఆపరేటింగ్ మొత్తం కంప్యూటర్ సిస్టమ్ ఏముంటుంది, ఎవరికి ఇల్లు రావాలి ఏందని చెప్పేసి అనమాట. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే స్పీడప్ అవుతుంది. అంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే మ్యాటర్ అయితే స్పీడప్ అయితే అవుతుంది. ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. కావున మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే అందుతుంది అనమాట వెంటనే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.